వద్దులే పాపం. పిల్ల చేసుకో పిల్ల ప్లీజ్. ఏంటి ఒప్పుకునేటట్టున్నావు? ఇలా చేస్తే వాడు పువ్వు చేతిలో తీసి ఇచ్చేసేటట్టున్నాడు. నువ్వు వాడికి అన్ని అందించేకి వాడు నిజంగానే అదే చేస్తాడు. ఏంటి కొడతావా? వీడు ఇలా చెప్తే వినడు కానీ ఒక్క నిమిషం పడుకో. ఆగు ఆగు, నీకు ఇంకో విషయం చెప్పు. ఏంటి ఏంటి? సుత్తి క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ గురించి తెలియదే. అసలు ఎన్ని బెనిఫిట్స్ తెలుసా? సెకండ్ మ్యారేజ్ కి లోన్ ఇస్తారు. అవును, ఇంకా మన పుట్టే పిల్లలకి డైపర్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఇంకా మనకి జుట్టు తెంపడిపోయిందనుకో మనం పార్లర్కి వెళ్ళమని అవసరం లేదు, వీళ్ళు ఫ్రీగా డైయింగ్ కూడా వేస్తారు. ఇంకో విషయం తెలుసా? వీడు 60 దాటిన తర్వాత వీడికి ఒక చేతి కర్ర చక్రాల కుర్చీ కూడా ఇస్తారే. అయినా ఈ అన్నిటికే నువ్వు ఒప్పేసుకుంటావా ఏంటి? ఇది కాకుండా ఇంకొకసారి ఏం జరిగిందంటే తెలుసా? మా అన్నయ్యకి వాళ్ళు ఎలా అయినా సరే ఈ డబ్బులు బ్యాంక్లో వేసేయాలి. అయ్యో దిక్కుల డబ్బులు ఏమైంది సార్, మీకు ఏమైంది? మీ బ్యాంక్ లో డిపాజిట్ చేద్దాం అరే తీసుకొచ్చి సుత్తి బ్యాంక్ లోనా దొంగతనం చేసింది. మీ డబ్బులు దొంగ ఎత్తుకెళ్ళినా మళ్ళీ తిరిగి బయట ఉంటే బస్ స్టాండ్ లో బాగా మీకు బతకొచ్చు. వీళ్ళు ఖచ్చితంగా పట్టిస్తారు, పుట్టేస్తారు. నాకేదో నిజంగానే తీసుకొచ్చాడండి.